అందరికీ నమస్తే అండి. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు ఈరోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి గారు లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్య, ప్రతిపక్షాల వ్యతిరేకత మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దీనిలో లోక్సభలో చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి కూడా చర్చ జరుగుతోంది. దీనిలో విపక్షాలు విపరీతంగా ఆందోళన చేస్తున్నాయి, బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీల్లో అంటే ఇండియా కూటమిలో అత్యధిక ఎంపీలు బలం ఉన్న పార్టీలు ఈ మూడు. సో ఈ మూడు పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి జమిలి బిల్లుని. ఇవి రాష్ట్రాల హక్కులను కాలరాయడమే. సో మనకిప్పుడు కావాల్సింది జమిలి ఎన్నికలు కాదు, ఎన్నికల సంస్కరణలు కావాలి. వాటిని పట్టించుకోకుండా రాష్ట్రాల హక్కులను కాలరాసేలాగా నియంతృత్వ ధోరణితో, ఏకపక్ష ధోరణితో కేంద్రం ఈ బిల్లు తీసుకొస్తోంది అని విపక్ష ఎంపీలు ఆరోపణలు, ఆందోళనలు చేస్తుండగా లోక్సభలో ప్రస్తుతానికి జమిలి ఎన్నికల బిల్లు మీద చర్చ జరుగుతోంది. అయితే ఆమోదం పొందుద్దా లేదా అనేది అనుమానమే. ఆమోదం పొందే అవకాశాలు దాదాపుగా లేవు. బీజేపీ ఎన్నో ప్లాన్స్ వేసినప్పటికీ వాళ్ళకి 361 మంది ఎంపీల మద్దతు కావాలి. అది సాధ్యం కాదని తెలిసినప్పటికీ ఏమైనా హాజరులో ఏమైనా మేనేజ్ చేసి, మూజువాని ఓటు ద్వారా మేనేజ్ చేసి ఏదో ఒకలాగా ఆమోదించుకోవాలని అనుకున్నప్పటికీ అది సాధ్యపడట్లేదు. ఎందుకంటే విపక్ష పార్టీల ఎంపీలు బలంగా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే జేపీసీకి వెళ్ళడం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ దృష్టికి ఈ బిల్లు వెళ్తే కాస్త ఏదో రకంగా దీన్ని గట్టెక్కిచ్చే ఆలోచనలో ఉన్నారనమాట. అయితే ఈ బిల్లుకి తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు పలికింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలియజేశారనమాట. బేషరతుగా మద్దతు తెలుపుతున్నాం అని చెప్పారు. సో దీని మీద ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటంటే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తుండగా ఈ బిల్లుని టీడీపీ పూర్తి స్థాయిలో మద్దతు పలికింది. చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మాట్లాడుతూ జమిలి బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధము, దీన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో బిడ్ వేస్తున్నారని ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్ దుయ్యబట్టారు. జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తానని ఆయన ఆరోపించారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే, ఇది ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటిది. ప్రస్తుతం మనకు కావాల్సింది జమిలి ఎన్నికలు కాదు, ఎన్నికల సంస్కరణలు అని చెప్పి ఆయన చెప్పారన్నమాట. సో ఇంత గందరగోళ పరిస్థితి మధ్య జమిలి ఎన్నికల బిల్లు మీద చర్చ జరుగుతోంది. స్టిల్ ఆమోదం అయితే జరగలేదు. నాకు తెలిసి ఆమోదించడానికి సంఖ్యాబలం లేదు కాబట్టి ఆమోదించే అవకాశం లేదు. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అప్డేట్స్ మనం చెప్పుకోవాలి. జమిలి ఎన్నికలు ఈ బిల్లు ఆమోదించిన పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టు 2027లో జరగవు ఎన్నికలు, 2029లోనే జరుగుతాయి. అదే అంశం ఈ బిల్లులో చేర్చారు. ఈ బిల్లులో ఒక కీలకమైన పాయింట్గా 2029లోనే జమిలి ఎన్నికలు నిర్వహించేలాగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే 2034 నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దీనిలో కలుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల్లో భాగంగా చట్టసభలకు అంటే శాసనసభ, శాసనమండలి అంటే లోక్సభకు, అసెంబ్లీలకు, శాసనమండలి కాదు, లోక్సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగేలాగా బిల్లు తీసుకొచ్చారు. అదే సందర్భంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా అదే సమయంలో జరపాలని చూసినప్పటికీ ఇంకొంచెం క్లిష్టం అవ్వడంతో దాన్ని 2034 నుంచి యాడ్ చేయాలని చూస్తున్నారన్నమాట. దీన్ని బట్టి ఏంటి అర్థం, 2029లోనే జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందిన ఎన్నికలు 2029లోనే జరుగుతాయి. 2029 ఏప్రిల్, మేలో కూడా కాదు, మేబీ శీతాకాలంలో జరిపే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రతిసారి ఎన్నికలు మే నెలలో జరుగుతున్నాయి, ఏప్రిల్, మేలో మంచి ఎండలో జరుగుతున్నాయి, వాటర్లో ఎండల్లో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి శీతాకాలంలో 2029 అక్టోబర్ లేదా నవంబర్లో ఎన్నికలు జరిపితే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నారంట. సో ప్రస్తుతానికైతే ఇయర్ అయితే 2029 ఫిక్స్ అండి. వైసీపీ వాళ్ళేమో పాపం 2027 పట్టుకున్నారు. ఎప్పటి నుంచో వాళ్ళు ఓడిపోయిన నెల రోజుల నుంచే పట్టుకున్నారు. ఎన్నికలు 2 సంవత్సరాల ముందే వచ్చేస్తాయి, 2 సంవత్సరాల ముందే వచ్చేస్తాయి, కూటమి ప్రభుత్వం 3 ఏళ్ళే ఉంటుందని పగటి కలలు, ఆశలు. పాపం ఏదో సోషల్ మీడియా పిల్లలు, సోషల్ మీడియా కార్యకర్తలు అలా అన్నారంటూ అనుకోవచ్చు. ఆ పార్టీ అధినేత కూడా అదే ఆలోచనతో ఉన్నారు. సో 2029లోనే ఎన్నికలు అనేది ఒక పాయింట్ ఫిక్స్. మరో పాయింట్ 2034 నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దానిలో కలుపుతారనేది మరొకటి. సో ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. జమిలి ఎన్నికల బిల్లు ఒకవేళ పార్లమెంట్లో ఆమోదం పొందకపోతే దాన్ని జేపీసీకి తీసుకువెళ్తారు.
జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనో లేదా ఇంకా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని రకాలుగా కూడా అవసరమైతే ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఏదో ఒకటి చేసుకొని రాజ్యాంగ సవరణల వరకు వెళ్ళి ఖచ్చితంగా జమిలి ఎన్నికలు నిర్వహించడమే బీజేపీ ఒక పెద్ద అజెండా. ప్రస్తుతానికి దేశంలో బీజేపీకి పెట్టుకున్న ఒక పెద్ద పొలిటికల్ టార్గెట్ ఇదే. ఎందుకంటే నిజంగా జమిలి ఎన్నికలు జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే లాభం. ఆ విషయం బీజేపీ వాళ్ళకు బాగా తెలుసు. సో మళ్ళీ వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చిన బీజేపీ మళ్ళీ నాలుగోసారి గెలుస్తారా లేదా అనేది అనుమానమే. అందుకు ఈ జమిలి విధానంలో ఎన్నికలు జరిగితే రాష్ట్రాలు కూడా మన వశమవుతాయి, కేంద్రంలో కూడా మనమే అధికారంలో ఉండొచ్చు అనే ఆలోచన. ప్లస్ ప్రాంతీయ పార్టీలకు కొంచెం ఇబ్బంది. ఏదైనా ప్రాంతీయ పార్టీ అప్పుడు జాతీయ పార్టీ కంట్రోల్లో ఉండాలి, వాళ్ళతో పొత్తులో ఉండాలి. ఇండివిజువల్గా ప్రాంతీయ పార్టీలు కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే రాజకీయం చేసి కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బలంగా ఉండే రాష్ట్రాల్లో ఈ జమిలి ఎన్నికల బిల్లు ప్రభావం ప్రాంతీయ పార్టీల హక్కులు కూడా కాలరాసినట్టు ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. టైం అంటే ఆ బిల్లులో వాళ్ళు పేర్కొన్న అంశాలను చూసి మనం డిస్కస్ చేయాలి. వాళ్ళు ఏమేం పాయింట్లు పెట్టారు, దానిలో ఏమైనా రూల్స్ ఏం పెట్టారని మొత్తం పూర్తిగా స్టడీ చేసిన తర్వాత కానీ మనం చెప్పలేం. అప్పుడు వరకు మనం ఏం చెప్పినా ఊహాగానాలే చెప్పినట్టు ఉంటుందన్నమాట. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు అడియాసలు అయ్యాయి, నీరు గారిపోయాయి. థ్యాంక్ యూ.